ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చేను అయితే గుత్తకు వేసుకోవడం జరిగింది. మనమైతే జేసీబీ తొలికొచ్చి చేనులో అయితే గుట్ట ఉంటుంది, దానికైతే చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లు అయితే తొలగిస్తున్నాము. అలాగే ఈరోజు ట్రాక్టర్తో చేన్ని కూడా దున్నబోతున్నాము. ఆ వీడియోస్ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే జేసీబీ అయితే గుట్టకున్న చెట్లను అయితే మొత్తం తొలగియడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా ఊర్లో జేసీబీ గంటకి అయితే 1200 ఫ్రెండ్స్. మీ ఊర్లో ఎంతనో కామెంట్ చేయండి. మాదైతే ఒక 2 hours పట్టొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం చెట్లు అయితే కంప్లీట్ అయితే చేపిస్తున్నాము. అలాగే చేన్లో ఏమన్నా రాళ్ళు ఉంటే కూడా తీపిచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే చేన్లో పార్ట్ కాదు ఫ్రెండ్స్, ఇదైతే గుట్ట సైడ్కి ఉంటుంది. ఇంకా కోతులు అవన్నీ వచ్చి గుడ్డలు అవన్నీ గబ్బులేపుతాయని ఇవైతే తీసేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం అయితే కంప్లీట్గా చెట్లు అయితే తీసేస్తున్నాము. అలాగే మా మామూలుది ట్రాక్టర్ కూడా ఉంది ఫ్రెండ్స్, దాంతో అయితే చేను అయితే దున్నబోతున్నాము. ఈ చేన్లో ఏమేయాలో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి చేను అయితే వేయడానికి ట్రై చేస్తాము. అలాగే లైక్ చేయండి. మేమైతే బుడలు వేయాలని దలుచుకున్నాము. మీరు ఏది వేస్తే బాగుంటుందని కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు, తొలగించిన చెట్లన్నీ సైడ్కి అయితే నూకిస్తున్నాము. ఇవైతే చాలా పెద్ద చెట్లు ఫ్రెండ్స్, చాలా టైం పట్టింది ఇవైతే తీయడానికి. ఇంకా పోతే పోనీ అని జేసీబీ అయితే తీపియడం జరిగింది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, మేమైతే మొత్తం అయితే మళ్ళీ గుట్టకైతే నొక్కేస్తున్నాం. చేనులో ఉండేవి అయితే అవన్నీ తీసేసి, ఎందుకంటే మళ్ళీ అంటిస్తే ఇంకా మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది వర్క్. చూడొచ్చు పైన గుట్టకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ అయితే తీసేపియాలి. పైన చూడండి ఫ్రెండ్స్, అవన్నీ చెట్లు అయితే ఇప్పుడైతే తీపియబోతున్నాము. తీపిచ్చిన తర్వాత అవుట్పుట్ అయితే కూడా మీకైతే వీడియోలోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూడొచ్చు ఫ్రెండ్స్, రిమైనింగ్ ఉన్న చెట్లు అయితే ఇవి చాలా అయితే ఉన్నాయి. తుమ్మ చెట్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఒక 10 నుండి 15 దాకా ఉంటాయి. అవన్నీ తీసేలోపు అయితే చాలా టైం అయితే పడుతుంది. రూట్స్ నుంచి అయితే మేమైతే తీపిచ్చేస్తున్నాము. ఇంకేమీ కటింగ్ అయితే లేదు. మళ్ళీ అది రావడానికి ఇంకా ఛాన్స్ అయితే ఉండదు. రాళ్ళు కూడా అయితే పైనకి అయితే దొబ్బిస్తున్నాము. ఈ పెద్ద చెట్టు అయితే తీసేయదలుచుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా పెద్ద చెట్టు. అందులోనూ మాకైతే చాలా రోజుల నుండి అయితే నీడనిస్తుంది. అందువలన ఇదైతే తీసేయదలుచుకోలేదు. చాలా నీడ ఉంటుంది ఫ్రెండ్స్ దీని కింద అయితే. సైడ్కి అయితే కొమ్మలు అయితే తీసేయదలుచుకున్నాము, ఎందుకంటే అది సైడు ఉంటే మొత్తం చెట్టు కిందికి పోవడానికి రాదు. అందులోనూ నీడ కూడా కొంచెం ఆక్యుపై అయితే అవుతుంది చెట్టు వలన, నీడ రాకుండా. అందువలన కొమ్మలు అయితే తీసేసాము. రూట్ అయితే క్లియర్ చేసుకొని జేసీబీ అయితే పైన పోతుంది ఫ్రెండ్స్ విటమిన్కి. ఇవన్నీ చెట్లు తీసేయడానికి చూడొచ్చు. ఈ జేసీబీ వర్క్ చేస్తున్నప్పుడు మీరైతే దగ్గరగా ఉండకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే
కొన్నిసార్లు మిస్టేక్ జరగవచ్చు, కందిరీగలు అవి ఉండి కూడా మనకైతే అటాక్ చేయొచ్చు, చెట్లు మీద తేనె పెట్టెలు అవి ఉండి. అందువలన మనమైతే దూరంగా నుండి వీడియో తీయాలి ఫ్రెండ్స్, ఎప్పుడు దగ్గరగా ఉండకూడదు, చాలా డేంజర్ ఇది. చూడొచ్చు చెట్టు అయితే ఎంత నిండుగా ఉందో. జేసీబీ అన్న కూడా చాలా తెలివితో మన రాళ్ళు అయితే క్లియర్ అయితే చేసుకొని ముందరికైతే వెళ్తున్నాడు, టైర్లు అయితే డ్యామేజ్ కాకూడదని. అలాగే పైనకైతే వెళ్ళి చెట్టు తీసేసాడు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక చెట్టు దాకా అయితే వచ్చేసాడు రూట్ క్లియర్ చేసుకొని జేసీబీ అన్న. చెట్టు అయితే మొత్తం తీసేయడానికి అయితే రెడీ అయ్యిండు. ఇలా చెట్లు తీసేసిన తర్వాత మనమైతే ఏం చేయాలంటే, మనం విరిగొట్టిన చెట్లు అయితే కొమ్మలు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే సైడ్కి తీసేసుకున్నాలి. ఎందుకంటే మనం లాస్ట్కి వచ్చేసరికి మనకైతే ఏ కొమ్మలు మిలిగి ఉన్నాయి, ఏ కొమ్మలు చెట్టుకున్నాయని తెలియదు ఫ్రెండ్స్. అందుకని ఫస్ట్ అయితే కొమ్మలన్నీ కొట్టేసినట్టు అయితే సైడ్కి అయితే తీసేసుకున్నాలి. జేసీబీ అన్న కూడా అదే చేస్తున్నాడు చూడండి, కొట్టేసినటువన్నీ అయితే సైడ్కి వేసుకుంటున్నాడు ఫస్ట్ అయితే. తర్వాతకి మళ్ళీ కొత్తవి అయితే చేసుకుంటున్నాడు వర్క్. వీడియోలో అన్నీ పట్టాలి కాబట్టి నేనైతే వీడియో అయితే కట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం అయితే. ఇంకా ట్రాక్టర్ దున్నడం అవన్నీ అయితే ఉన్నాయి, అవి కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా చెట్లు తీయడం అయితే కొంచెమే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా స్లోగా జరుగుతుంది వర్క్. ఇదంతా తీయాలంటే వీడియో అయితే మనకు సరిపోదు కాబట్టి మొత్తం ఒక వీడియోలోనే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా అయితే ట్రాక్టర్ దున్నడం అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్. ట్రాక్టర్ అయితే మా మామనే తెచ్చినాడు ఫ్రెండ్స్, ఊరికా నుండి అయితే. చూడొచ్చు మా అన్న అయితే దున్నుతున్నాడు ట్రాక్టర్ అయితే తీసుకొని. ఇదైతే వానలు మొన్న పడడం వలన చాలా మెత్తగా అయితే వస్తున్నది ఫ్రెండ్స్, చాలా మంచిగా అయితే వస్తున్నది. అందుకైతే మా అన్న రఫ్ ఆడిస్తున్నాడు బండిని. ఆడ సైడ్కి అయితే కూర్చున్నది అయితే మా బావ ఫ్రెండ్స్, చెయ్యి అయితే ఊపుతున్నాడు, హాయ్ అయితే చెప్తున్నాడు వీడియోకి. చేనులో జేసీబీ అయితే వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా మా బ్రదర్ అయితే ట్రాక్టర్ తెచ్చి దున్నుతున్నాడు ఫ్రెండ్స్. జేసీబీ అయితే అక్కడైతే వర్క్ చేస్తూ ఉంది గుట్ట మీద. ఈరోజు అయితే ఎండ అయితే బీభత్సంగా లేదు ఫ్రెండ్స్, చాలా ఎండ అయితే ఉంది. ఇంకా వాన కూడా అయితే బంద్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలి. మా బావ అయితే దిగుతున్నాడు బండి నుంచి, అదైతే చాలా ఎగిరేస్తుంది ఫ్రెండ్స్ బండి, ఎందుకంటే ఇంతకుముందు లైన్స్ వర్టికల్గా ఉండి ఇప్పుడు హారిజాంటల్గా కొడుతున్నాడు కాబట్టి మా బ్రదర్. మా బావ అయితే వస్తున్నాడు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకైతే నేను స్పీడ్ మోషన్ అయితే పెడతాను ఫ్రెండ్స్, లేదంటే 20 minutes లేదా 25 minutes అయితే అవుతుంది వీడియో. అంతసేపు అయితే చాలా లెంత్ అవుతుంది వీడియో కాబట్టి మీకైతే స్పీడ్ మోషన్ పెడతాను చూడండి ఫ్రెండ్స్.
నాకేమొద్దు. మొత్తం అయితే ప్లవ్ అయితే కొట్టేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చూడొచ్చు జేసీబీ అయితే ఎలా క్లీన్ చేసిందో గుట్టనైతే. పెద్ద చెట్టుని కొమ్మలు అయితే కొట్టేస్తా అన్నాం కదా ఫ్రెండ్స్. కొమ్మలు ఉన్నప్పుడు బాగుందో లేనప్పుడు బాగుందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొమ్మలు లేనప్పుడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.